చట్టాలు అందరికీ కూడా ఒకే విధంగా వర్తించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ ఒక మంత్రి కొడుకు మీద పోక్సో కేసు కావడం జరిగింది. తనని ఇంతవరకు కూడా విచారించకపోవడము, అసలు ఏం జరుగుతూ ఉన్నదంటూ కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి కూడా. సో 18 అంశాలకు సంబంధించిన లేఖ కూడా రాసింది. ఇటు ప్రజల ముందు పెట్టింది, అదేవిధంగా ఇటు హైకోర్టు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు పోలీసులకు కూడా ఇచ్చినట్టుగా క్లియర్గా స్పష్టమవుతూ ఉంది. పోక్సో కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి బండి భగీరథ్కి సంబంధించి ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా తనకి హైకోర్టు నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఇవాళ తను విచారణకు హాజరవుతాడా లేదా అనేది ఉత్కంఠ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు నుంచి బాధితురాల తల్లి మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు వేయాలి, ఆ బిడ్డను ట్రాప్ చేశాడంటూ కూడా వీరు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ కొడుకు కనిపించట్లేదంటూ కూడా ఫ్లెక్సీలు వెలుస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. అనేక బహిరంగ ప్రదేశాలే అనుకోవచ్చు, ఇటు హైదరాబాద్లో కాదు అన్ని జిల్లాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, చాలా రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రతిపక్ష లీడర్లు కావచ్చు, అదేవిధంగా కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, అదేవిధంగా బాధితురాల తరపు నుంచి పోరాటం చేస్తున్నటువంటి కొంతమంది ప్రజలు కావచ్చు, వారంతా కూడా ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే మెట్రో స్టేషన్లో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, బండి భగీరథకి సంబంధించిన ఫోటో పట్టుకొని తినకు పోక్సో కేసు తిన మీద కావడం జరిగింది. తినని ఎక్కడ కనిపించినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి అంటూ కూడా వీరంతా కూడా ప్రజలకు కూడా కొంత అపీల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు వారంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇది హైదరాబాద్కి నడిబొడ్డుగా చూస్తూ ఉంటాం ఈ ప్రాంతం. ఇక్కడ చూడొచ్చు బండి భగీరథకి సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది కూడా గీశారు. ఇవన్నీ కూడా పరారులో ఉన్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు, బండి భగీరథ్ కనిపించడం లేదు అంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు అంటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతోపాటు ఆచూకీ తెలిస్తే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు తెలియజేయండి అంటూ కూడా దాదాపు ఒక 10ల సంఖ్యలో ఇక్కడ ఫ్లెక్సీలు అన్నీ కూడా వేసినటువంటి సందర్భం క్లియర్గా కనిపిస్తూ ఉంది. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇక్కడ కాదు, అన్ని రాష్ట్రాల్లో అంతటా ఇదే ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలను చించేసిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ వారు ఎవరైతే ఉన్నారో, జిహెచ్ఎంసీయా లేకపోతే వేరే మరి బండి సంజయ్ సంబంధించిన అనుచరులా ఏం జరుగుతుందని తెలియదు, కానీ ఇక్కడ ఈ ఫ్లెక్సీలు ఇక్కడి నుంచి అక్కడ వరకు అంటించిన సందర్భం ఉంది. సో క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి ఈ ఫ్లెక్సీకి సంబంధించి ఇక్కడ చించేశారు, తీసేశారు. మరి ఎవరు తీసేశారు? ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తీశారా, లేకపోతే బీజేపీ నాయకులు తీశారా, లేకపోతే బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు తీశారా, లేకపోతే బండి భగీరథ్ సంబంధించిన అనుచరులు ఎవరైనా తీశారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, ఇవాళ తను కనబడట్లేదు, పరారులో ఉన్నారని చెప్పి కూడా పోలీసులే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇట్లా చాలా ప్రదేశాల్లో కనీసం ఫ్లెక్సీలు వేసి ఇలా అంటిస్తేనైనా కనీసం తెలిసిన వారికి మరి చెప్తారనే ఒక నేపథ్యంలో ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఫ్లెక్సీలు అంటించిన తర్వాత వాటన్నింటి కూడా చించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మనం చూస్తాం డైరెక్ట్గా జిహెచ్ఎంసీ అధికారులే వారు తీస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు ఎందుకు తీస్తూ ఉన్నారు? తను పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కనబడట్లేదు, పరారులో ఉన్నాడంటూ పోలీసులే చెప్తా ఉన్నారు. వారి కోసం గాలింపులు కూడా చేపడతా ఉన్నారు. మీరు ఎందుకు రిమూవ్ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ప్రజలందరికీ అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఆ ఫ్లెక్సీలని దాన్ని చించేస్తూ ఉన్నారో దాని మీద వారు ఫైర్ అయినటువంటి సందర్భం క్లియర్గా కనిపించింది. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి చూస్తే కూడా ఇవాళ 8 రోజులు అవుతా ఉంది పోక్సో కేసు బండి భగీరథ్ మీద పడి. ఇప్పటి వరకు కూడా తన మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం విచారణకి నోటీసులు ఇచ్చారు, తన విచారణకి హాజరు కాలేదు. ఆ నోటీసులు కూడా బండి భగీరథ్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని చెప్పి కేవలం వారి మేనమామ వంశీకృష్ణ ఉంటే తనకే నోటీసులు ఇచ్చామని చెప్పి పోలీసులు చెప్పడం ఇదంతా విడ్డూరంగా ఉంది అనేది కొంతమంది నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రి సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ బహిరంగంగా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ఉన్నారు. డైరెక్ట్గా తనకే నోటీసులు ఇవ్వచ్చు కదా పోలీసులు, తనకి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ సరే నోటీసులు ఇచ్చినా కూడా హాజరవుతున్నాడంటే అది కూడా లేకుండా పోయింది కదా. సో క్లియర్గా ఇక్కడ తను ఒక మెయిల్ పంపించాడు, నేను రాలేకపోతున్నాను, 2 రోజులు నాకు సమయం కావాలి, ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సేకరించుకుంటున్నాను, ఖచ్చితంగా మీ ముందు
హాజరవుతాను నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద హనీ ట్రాప్ జరుగుతుంది అనేది పోలీసులకి మెయిల్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి 2 రోజులు కూడా అయిపోయింది. మరి ఇవాళ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇవాళ హాజరవుతారా లేకపోతే తను హాజరవ్వరా ఏంటి అనే దాని మీద కూడా ఉత్కంఠగా చర్చ నడుస్తున్న పరిస్థితులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ రాష్ట్రం అంతా కూడా కోడై కూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. తను సివియర్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నాడు అనేది రాష్ట్రం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి మాత్రం నిన్న ఒక మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. సో చర్యలు చేపడుతున్నాం, బాధితులు రాగానే ఎమ్మటే పోక్సో కేసు కింద మరి మేము వారు చెప్పినటువంటి దాని మీద స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ బాలికకు సంబంధించిన బాలిక చెప్పినట్టు దాని మీద కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి వెంటనే పోక్సో కేసు పెట్టాము. పోక్సో కేసు పెట్టిన తర్వాత విచారణకు హాజరవ్వమని చెప్పాము. 2 వైపులా వినాల్సినటువంటి అవసరం ఉంటుందన్నట్టుగా మరి ముఖ్యమంత్రి స్వయంగా మరి మాట్లాడారు. ఇదే కేంద్ర మంత్రి కాబట్టి ఇవాళ విచారణలు అంటూ హైకోర్టు ముందస్తు బెయిల్ అంటూ వెళ్తూ ఉన్నది. కానీ రీసెంట్గా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమీపంలో కూడా పోక్సో కేసు ఒక వ్యక్తి మీద నమోదు కావడం జరిగింది. తనని ఇమ్మీడియట్గా తన మీద యాక్షన్ తీసుకున్నారు. తనని జైల్లో వేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా పోక్సో కేసు యాక్ట్ కింద కూడా జైల్లో వేసినటువంటి సందర్భం మనకి రీసెంట్గానే ఒక వారం రోజుల కిందటనే మనం చూసాం. సో మరి అట్లాంటి చట్టాలు ఇవాళ బండి సంజయ్ కొడుకు ఎందుకు వర్తించట్లేవంటూ కూడా కొంతమంది నేతలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఇవాళ ఈ ఫ్లెక్సీలన్నీ కూడా రాష్ట్రం అంతటా కూడా వెలుస్తూ ఉన్నాయి. బండి భగీరథ్ ఎక్కడా అంటూ కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మనం నిన్న చూసాం బీఆర్ఎస్ మహిళా లీడర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ 125 విగ్రహం దగ్గర కూడా అక్కడ కూడా భారీ ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి సందర్భాలు కనిపించాయి. సిపిఐ సిపిఎం పార్టీలు, అదేవిధంగా విద్యార్థి పార్టీలు, వామపక్ష పార్టీలు, ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా బండి భగీరథ్ను అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగంటూ కూడా ప్రతి ఒక్క నాయకులు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద బదమెచ్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కావచ్చు, ఇటు హోంశాఖ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు, ఎంత సివియర్గా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, ఎంత తొందరగా దీనికి ఫుల్ స్టాప్ పెడతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికైతే ఆ బాధితురాలకి న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఆగము, మరిన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా మరి ఇటు నాయకుల నుంచి కూడా చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్టు వంశీతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, అంబేద్కర్ స్టాచ్యూ నుంచి.